కేసులు పెట్టడం కూడా మీకు తెలిసి పలుసార్లు నేను చెప్పాను. డిస్ట్రాయ్ చేయడము, తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడము, వైజాగ్ ఏరియా నుంచి ఇది వస్తుంది అనేది గ్రహించి ఆల్మోస్ట్ పంటనంతా డిస్ట్రాయ్ చేసేసాం. అయినా కూడా కొంత ఏంటంటే అటు సైడ్ బార్డర్ నుంచి మనం కొంత ఒరిస్సా బార్డర్ ఏరియాలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఆడ కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలనేది పలుసార్లు మనం చెప్పడం జరుగుతుంది. సో అక్కడ కూడా టైట్ అయిందనంటే కొంత అవైలబిలిటీ ఇంకా కూడా పడిపోతుంది. అందులో క్వాంటిటీ కూడా ఇప్పుడు సీజర్స్ తగ్గినాయి, ఎందుకంటే లార్జ్ క్వాంటిటీ ఇప్పుడు అవైలబుల్గా లేదు, ఎందుకంటే క్రాప్ను డిస్ట్రాయ్ చేస్తాం కాబట్టి. ఇంకా కూడా ఎక్కడ రిమోట్ కార్నర్లో ఉన్న క్రాప్ కూడా డిస్ట్రాయ్ చేస్తాం, అది కూడా చూస్తున్నాం. ఓకే, విజయవాడ హైదరాబాద్ గతంలో బాగా యాక్సిడెంట్, ఇప్పుడు కంట్రోల్ అయింది సార్, ఎలా అయింది అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ స్పాట్స్ అనేది రాష్ట్రం అంతా కూడా మొత్తం తగ్గాయి. రోడ్ యాక్సిడెంట్స్ రాష్ట్రం అంతా కూడా చాలా కంట్రోల్కి వస్తున్నాయి. సో ఇది చాలా మంచి పరిణామం. దానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే కొంత ముందు సర్వే చేసాం. ఈ సర్వేలో ఎటువంటి ప్రాంతాల్లో అవుతున్నాయి, అంటే హాట్ స్పాట్స్ అంటారు, అంటే ఏ టైమింగ్స్లో అవుతున్నాయి అనేది కూడా చూసాం. అంటే జనరల్గా చూస్తే 3 to మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటలకు మోస్ట్ ఆఫ్ ద 60% ఆఫ్ ది యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆ విధంగా వాటిని చూసిన తర్వాత అక్కడ మ్యాన్ పవర్ డిప్లాయ్ చేయడము, ఆ ప్రాంతాల్లో స్పీడ్ రిడక్షన్ కోసం అనేసి కొంత ఈ బ్యారికేడ్స్ పెట్టడం, స్టాపర్స్ పెట్టడం. ఓకే, సో ఆ విధంగా రోడ్ అబ్స్ట్రక్షన్స్ పెట్టడం, తర్వాత మెయిన్ రోడ్స్కు రీచ్ అయ్యే రోడ్స్ దగ్గర యాక్సిడెంట్ స్పీడ్గా రావడం వల్ల జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా రోడ్ బ్లాక్స్ పెట్టడం చేస్తున్నాం. సో దెన్ టైమింగ్స్, తర్వాత ఎటువంటి వెహికల్స్ ఏ రోడ్లపైన ఎక్కువ జరుగుతున్నాయి అనేది కూడా డేటా తీస్తాం. 2 వీలర్స్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ 2 వీలర్స్కి ఇంటర్నల్ రోడ్స్ పైన కూడా అవుతున్నాయి, స్టేట్ హైవేస్ పైన, ఇంటర్నల్ గ్రామాలకు పోయే రోడ్ల పైన అవుతున్నాయి. సో అక్కడ కొంత ఎన్ఫోర్స్మెంట్, అక్కడ కూడా స్పీడ్ రిడక్షన్ చేయడం లాంటి పలు చర్యలు తీసుకున్నాం. అందువల్ల ఓవరాల్గా యాక్సిడెంట్స్ యొక్క స్పీడ్ తగ్గింది. ఇది ఎవ్రీ మంత్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి, అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్స్తో మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టడం, ఎవ్రీడే ఎస్పీలు వాళ్ళతో మీటింగ్ పెట్టడం ద్వారా స్పీడ్ తగ్గింది. అంటే సైబర్ నేరాలు కూడా పెరిగింది కదా సార్? సైబర్ నేరాల్లో కొంత పెరగడం అనేది కరెక్టే. సైబర్ నేరాలు కొంత మార్జినల్ స్థాయిలో పెరుగుతున్నాయితే తీవ్రమైన నేరాలు కాకుండా వాటిపైన చర్యలు తీసుకుని సత్ఫలితాలు వచ్చాయి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ అబ్యూజివ్ పోస్ట్ పెట్టే వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో అబ్యూజివ్ పోస్ట్ పెట్టే వాళ్ళపైన క్రిమినల్ కేసులు కట్టడం, వాళ్ళకు కూడా అవే ఎవరిపైన కేసులు కట్టామో మళ్ళీ తిరిగి ఇదే సోషల్ మీడియాలో వాళ్ళపైన కేసు అయిన విధానాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందువల్ల అవి తగ్గుతున్నాయి. అబ్యూజివ్నెస్ కన్సిడరబుల్గా తగ్గింది, ఎందుకంటే వాళ్ళని ఐడెంటిఫై వాళ్ళపైన క్రిమినల్ కేసులు కట్టడం, ఓకే, ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం, అంతేకాకుండా కొంతమందిని కన్విక్ట్ కూడా చేస్తారు. ఓకే.